కలువరి మహిమా శుభ సందేశం. అన్యాయపు సిరి వలన మనం ఏం చేయాలంటే కొంతమంది స్నేహితులను సంపాదించుకోవాలి. ఈ లోకపు ధనమునకు దేవుడు పెట్టిన పేరేంటంటే అన్యాయపు సిరి. అన్యాయపు సిరిలో విషయంలో మీరు నమ్మకస్తులుగా లేకపోతే సత్యమైన ధనము ఎవడు మీకు ఇస్తాడు అని అన్నాడు. ఒక వ్యక్తిని పరీక్షించాలంటే రెండిటి దగ్గర తేలిపోతాడు. ఒకటి స్త్రీ దగ్గర, రెండవది సిరి దగ్గర. సరైన వ్యక్తిత్వం ఉన్నవాడా కాదా అనేది ఈజీగా తేలిపోతుంది. ఆ శోధనలో తట్టుకొని నిలబడగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ముంగమూరి దేవదాసయ్య గారు బైబిల్ మిషన్, దేవుడు బయలుపరచగా స్థాపించిన బైబిల్ మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వారు ఫాదర్ ముంగమూరి దేవదాస్ గారు ఒక చక్కటి తీర్మానం చేశారు. వారు, నేను బ్రతికినంత కాలము స్త్రీని కానీ సిరిని కానీ ముట్టను అని తీర్మానం చేసుకున్నాడు ఆయన దేవుని దగ్గర. అలానే బ్రతికి చనిపోయారు. చిన్న శోధనలకే కథం. గడ్డపారలే గాలికి ఎగురుతా అంటే గడ్డిపోసలు కూడా అడిగిందని ఒక సామెత ఉంది. ఇతడు వాక్యం బాగా తెలిసినోడు, ఇతడు చాలా మంచి అనుభవజ్ఞుడు అనుకున్నోడు చిన్న చిన్న శోధనలో కొట్టువాడి పోతూనే ఉన్నారు. ఆయన తీర్మానం చేసుకున్న తర్వాత స్త్రీని ఆయన ముట్టలేదు. మీరు సత్యము అని పులియని రొట్టెతో పండుగను ఆచరించాలన్న ఎప్పటికో అర్థమైంది శిష్యులకు. ఈయన భోజనం గురించి కాదు చెప్పింది, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గురించి అనగా వారి బోధ గురించి చెప్పాడన్న సంగతి అర్థమైంది. బోధంతా ఒకటే కాదండోయి. బైబిల్ పట్టుకొని బోధించి నిన్ను భ్రష్టుని చేయొచ్చు. బైబిల్ పట్టుకొని బోధించి నిన్ను సహవాసానికి దూరం చేయొచ్చు. బైబిల్ పట్టుకొని బోధించి నిన్ను అపవిత్రుడిగా మార్చవచ్చు. బైబిల్ పట్టుకొని బోధించి నీ ఆత్మను నరకానికి పంపించవచ్చు. బైబిల్ పట్టుకొని బోధించి నిన్ను పరలోకం తీసుకురావచ్చు, పరిశుద్ధునిగా మార్చచ్చు. అంత బైబిలే. మరి అందరు చెప్పేది అదే వాక్యము. కానీ విరిచే దగ్గరే ఉన్నది కథ అంతా. అందుకొరకే చెవినబడ్డ ప్రతి మాటను హృదయంలోనికి రానియద్దు. అది సత్యమా కాదా అని తేల్చుకున్నాకనే ఏం చేయాలి? హృదయంలోనికి రానివ్వాలి. సత్యము పట్ల ఆసక్తి లేదు చాలామందిలో. సత్యం అంటే దురద చెవులే. సత్యమునకు చెవులు ఇవ్వరట. కల్పనా కథలు కావాలి. పిట్ట కథలు, కల్పనా కథలు, కపోల కల్పిత కథలు, మానవులు కల్పించిన పద్ధతులు ఇవి కావాలి. వాక్యము సత్యమును మేము బోధిస్తామంటే నువ్వు మాకు వద్దు అని అంటారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవియ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఎందుకనగా జనులు హితబోధను సహింపక. హితబోధ అన్నకాడ 6వ నంబరు పొడి అంక వేసి కిందేమని రాశాడు? ఏమున్నది? ఆరోగ్యకరమైన బోధ. జనాలకు ఏం అవసరం లేదట? ఆరోగ్యకరమైన బోధ అవసరం లేదట. ఏం ఆరోగ్యం? నీ ఆత్మకు ఆరోగ్యమునిచ్చే బోధ అంటే నీవు బోరు కొడుతుందా నీకు? కల్పనా కథలు, పిట్ట కథలు అంటే చెవిని కోసుకుంటానవా? దుర్బోధలు తీయగా అనిపిస్తానయా? అయితే నువ్వు చాలా దేవునికి దూరం అయిపోయావు.
అసలు బోధనను పరీక్షించాలన్న విషయం తెలియదు చాలామందికి. చెవినబడ్డ ప్రతి బోధ దేవుని మాట అనుకుంటే నువ్వు చాలా పొరపాటు పడినట్టే. వాక్యములో అలాగూ ఉన్నదా లేదా అని మనము పరీక్షించాలట. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం చదవండి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరియకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులను అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ఎవరు చెప్పిన బోధలు పరిశోధించారట? పౌలు చెప్పిన బోధను, శీల చెప్పిన బోధలను పరిశీలిస్తే నీ బోధ ఎంత, నా బోధ ఎంత? మన బోధలు పరిశీలించద్దా? నేను చెప్తే ఇక రైటే చెప్తా, మీరు నా బోధలు పరీక్షించద్దు అన్నాడా పౌలన్న? నువ్వు పౌలు కంటే గొప్పనివా? ప్రతిదినము లేఖనములు ఆ రీతిగా ఉన్నదో లేదో అని ఏం చేశారట? పరిశోధించారు. పౌలు బోధనే పరీక్షకు ఎండగడితే నీ బోధ ఎంత, నా బోధ ఎంత? లేఖనములలో ఉన్నదా లేదా? అది లేఖన సారాంశమా కాదా? యేసు ప్రభు బోధించిందా, శిష్యులు పాటించిందా కాదా అనేది తెలుసుకోకుండా ఏనో ఒక కాడ దొరికిందని పట్టుకొని వచ్చి వాటిని సిద్ధాంతాలుగా మార్చి ప్రజల నెత్తిన రుదితే అబద్ధ బోధలే పుడతవి. దాని ద్వారా ఏమవుతుంది? చాలా దేవుని సంఘానికి నష్టం కలుగుతుంది. మీరు పులిపిండి లేనివారు గనక ఏం చేయాలంటే మనం పాతదైన పులిపిండిని తీసి పారవేసి నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము.